ఇంకా కొద్దిసేపట్లో దర్శనమవుతుందని అనుకుంటూ మేమంతా లైన్లో నెమ్మదిగా ముందుకు కదులుతున్నాం. చాలామంది ఉండడంతో అక్కడి వాళ్లు తొందరగా పంపిస్తున్నారు. మా పక్కనే ఉన్నాడని అనుకున్న అతను ఒక్కసారిగా కనిపించలేదు. అటూ ఇటూ చూస్తుంటే పక్కనే పంతులుగారితో మాట్లాడుతున్నాడు. అప్పుడే హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాం. స్వామిని చూస్తూ దర్శనం చేసుకోండి అని అక్కడివాళ్లు చెబుతున్నారు. లైన్ కదులుతోంది. ఎదురుగా స్వామివారి నిలువెత్తు విగ్రహం. అది చూసిన క్షణం రెండు కళ్ళూ చాలవు అనిపించింది. చూస్తూనే ఉండిపోవాలని అనిపించే ఆ రూపం. అంతలో మా ముందు ఉన్న చిన్న గేట్ తీసి లోపలికి రండి అని పిలిచారు. అది నేను ఊహించిందే కాదు. స్వామివారిని అంత దగ్గరగా చూసే అవకాశం దొరికింది. ఆ క్షణం చెప్పలేని ఆనందం. పంతులుగారు గోత్రనామాలు చదివి హారతి ఇచ్చారు. హారతి తీసుకుని మళ్లీ స్వామివారిని చూశాను. ఎందుకో దర్శనం బాగా అయ్యిందా అని స్వామివారు అడిగినట్టుగా అనిపించింది. ఆలోచించకుండానే కళ్లల్లో నీళ్లొచ్చాయి. వాడివైపు కృతజ్ఞతగా చూశాను. వాడు నవ్వాడు. తర్వాత ఏమైందో నెక్స్ట్ పార్ట్లో చెబుతాను.